సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. తద్వక్షస్థల నిత్యవాసరసికాం నక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రేయో వాటవజాయం నేత్రామ్యభూషణ హస్త్రాయ ఫణ కిరీటా కుండలాభరణమాలా శ్రీవత్సాగౌస్తుభా చక్రా శంకా పద్మాగదార్జేత్వామాయవస్థోమాయవస్థదేవోవస్థవిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణి. ఓం స్వస్తి. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. అందరూ కుటుంబంతో ఆదివారం నాడు మన స్వర్ణగిరి వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మనం చేసిన ఈ కళ్యాణం కూడా ఇది మొట్టమొదటిసారి అపెక్స్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అరుణ్ గారు ఈ అవకాశం ఇచ్చి. ఒక వారం వాళ్ళకు వచ్చిందనే ఉద్దేశం మనకు. అండ్ మానిపల్లి గారు మన మెంబర్ అవ్వడం, విబిఎన్ కో-ఫౌండర్ అవ్వడం మన అదృష్టం. ఇలాంటి కార్యక్రమం మనందరం వీక్షించినందుకు ముందుగా మానిపల్లి కుటుంబానికి వెంకటేశ్వర స్వామి కృప జీవితాంతం ఉండాలని కోరుకుంటూ, అలాగే అర్చక స్వామి శ్రవణ్ గారు అండ్ వాళ్ళ అందరూ నిన్న సాయంత్రం నుండి మా అందరికీ స్వామివారి అన్ని సేవలకు సహకారం చేసి చాలా అద్భుతమైన అందరూ వచ్చిన వాళ్ళు అనుకుంటారు 22 కుటుంబాలు ఇవాళ నిన్న రాత్రి నుండి వచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సో ఈ విబిఎన్ అపెక్స్ తరపున రఘు బిలకంటి సోషల్ కోఆర్డినేటర్, సెక్రటరీ సంపూర్ణ గారు, ట్రెజరర్ శ్రీనాథ్ గారు, అలాగే సాకేత్ కొత్తపల్లి అండ్ అమర్నాథ్ గారు స్వర్ణగిరి నుండి, వేణుగారు స్వర్ణగిరి నుండి, వీరందరూ చాలా కష్టపడి మనందరికీ ఇలాంటి అరేంజ్మెంట్ చేశారు. వాళ్ళందరికీ మీరందరూ ఒక్కసారి కర్తాన ధ్వనులతో అయ్యగారులకు కూడా చేస్తే చాలా సంతోషం. ఫ్రాంక్లీ స్పీకింగ్ శ్రవణ్ గారు, తిరుపతిలో కళ్యాణం చూసాము, మిగతా చోట్ల కళ్యాణం చూసాము. ఎక్కడైనా కళ్యాణం భగవంతుడికి చేసేదే. కాకపోతే ఈరోజు చూసిన కళ్యాణము ఎవ్రీ టైం వెన్ వీ గో డౌన్, శ్రవణ్ గారు తను చాలా బాగా మమ్మల్ని యాక్టివేట్ చేశారు. ఓకే, ఇలా ఒక కళ్యాణం మొత్తాన్ని మనం చూడగలిగాము ఒక యాక్టివ్గా. అంటే
that credit goes to you, Swami. Okay, Jai Sriman Narayan. Yeah. And a special thanks to Arun Bijala and team. ఇవాళ ఎప్పటి నుంచో అనుకున్న కోరికని ఇవాళ తీర్చారు, చాలా బాగా చేశారు, చాలా ఫెంటాస్టిక్గా చేశారు. అన్డౌటెడ్లీ రఘు పిలకింటి బిహైండ్ ద షో చాలా వెరీ గుడ్ ఫాలోఅప్లో చాలా బాగా చేశారు. అండ్ ఎంటైర్ అపెక్స్ టీమ్ వాజ్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంటల్. అండ్ పిహెచ్డీలు కూడా చాలా యాక్టివ్గా ఉండి అందరి మెంబర్స్ని తీసుకొచ్చారు. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ చాలా వైబ్ కనిపిస్తుంది. ఇలాంటి మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాము. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ ఫర్ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ విచ్ ఈజ్ ఆన్ 23rd December ఉంది మన HSCC నోవాటెల్లో. మీరందరూ ఇలాగే కపుల్స్తో పాటు వచ్చి అక్కడ కూడా మీరు ఎంటర్టైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తొలి వైకుంఠ ఏకాదశి స్వర్ణగిరిలో తొలి వైకుంఠ ఏకాదశి మన BBN ఫౌండర్గా కోఫౌండర్గా మురళి గారు, అలాగే ఇక్కడ ఈ గుడికి వ్యవస్థాపకులుగా వారు మొత్తం కుటుంబం ఉంది. మొదటి వైకుంఠ ఏకాదశి స్వామివారు చెప్పినట్టు ఎవరికి వీలైనంత వాళ్ళు సహకారం చేస్తే బాగుంటుంది. నేను ఆర్థికంగా స్వామివారు అడిగినట్టు 1 lakh రూపీస్ స్పాన్సర్ చేస్తున్నాను. వాలంటీర్గా 600 మిల్లి మనపల్లి గారికి 50 మంది సపోర్ట్ ఇస్తానని మాట ఇచ్చాను నేను. మన BBN మెంబర్స్ ఎవరున్నా నాకు పర్సనల్ వాట్సాప్ తెలియజేస్తే 50 మంది వాలంటీర్గా సర్వీస్ చేయడానికి కూడా మేము ముందుకు వస్తున్నాము. సో ఇది మీకు చెప్దామని. అలాగే ఇది ఎందుకు నేను చెప్పానంటే మిగతా ఎవరున్నా కూడా వారి సహాయ సహకారాలు గుడికి ఉంటే అది ఒక కుటుంబ సభ్యుడే. మురళి మానిపల్లి గారు, శ్రవణ్ గారు, స్వర్ణగిరి టీమ్, మన ఎపెక్స్ టీమ్, కోఫౌండర్స్, ఫౌండర్, మన PhDs అందరూ, ఇట్ వాజ్ ఇన్క్రెడిబుల్. 2 days చాలా బాగుండే అండి, వర్ణనాతీతం. థ్యాంక్ యూ సో మచ్.